పెళ్లి చేసి చూడు సినిమా వచ్చింది కదండి. అందులో ఎన్టీ రామారావు గారు ఘంటసాల గారి దగ్గరికి కంపోజ్ చేస్తుంటే వచ్చారట. వచ్చి ఎందుకంటే అందులో క్యారెక్టర్ ఏమిటంటే ఆయన హార్మోనియం వాయిస్తూ పాడాలి. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగా కాలం గడపాలి ఆయన పాట. ఆయనకి హార్మోనియం వాయించడం రాదు. అందుకని ఘంటసాల గారు కంపోజ్ చేసిన చోటుకు వచ్చి హార్మోనియం ఏదో కనీసం ఎలాగో ఆ వేళ్ళు అవి అది చూసి నేర్చుకుని వెళ్ళారట. ఈ పైగా ఇంకోటి ఏంటంటే విజయ వారు ఆ పబ్లిసిటీ ఎలా చేశారో తెలుసండి. ఇంటింట గంట గంటకు ఎవరి కంఠం వింటారో ఆ ఘంటసాల వారు ఈ చిత్రానికి నాదబ్రహ్మలండి. ఇదిట పబ్లిసిటీ. ఇది ఈ పబ్లిసిటీ వాక్యాలు కూడా రాసింది పింగళ నాగేంద్రరావు గారే. సో ఈ రకంగా ఆయన యొక్క ఇది పబ్లిసిటీ కూడా ఘంటసాల గారి పేరు మీద చేశారని చెప్తారు. అది కూడా వచ్చిన కొత్తలోనే అతి ప్రారంభ దశలోనే అటువంటిది అది దట్ ఈస్. అవును. కానీ ఘంటసాల గారి పాపం అనవసరంగా ఇంత చేసినా కూడా సొంతంగా 3 పిక్చర్లు తీసి చేతులు కాల్చుకున్నారు ఆయన కూడా. సో పెద్దవాళ్ళకు కూడా చేతులు కాల్చుకోక తప్పదు కాబోసు. ఇలాగా ఆయన అంటూ ఉండేవారట, సరదాగా ఒక జోకులర్గా అంటూ ఉండేవారట, ఏమండి మరి వచ్చినప్పుడు బాబు నేను 3 చిత్రాలు నిర్మించాను, మొదటి చిత్రం పరోపకారం అయిపోయింది అనేవారు. అది పరోపకార చిత్రం అంటే ఎదుటి వాళ్ళకి ఉపకారం అయిపోయింది, నాకేమీ రాలేదని. రెండవ చిత్రం సొంత ఊరికి ప్రయాణం కట్టించింది. అంటే సొంత ఊరు, ఆ సొంత ఊరికి వెళ్ళిపోమని చెప్పింది రెండవ పిక్చరు. ఇంకా మూడవ పిక్చరు భక్త రఘునాథ్, అది నోరు మూసుకుని భజన చేస్తూ బ్రతకమంది అని చెప్పేవారు ఆయన. ఇది ఆ రకంగా. తర్వాత ఇటువంటి పాటల్లోనే ఇంకా చెప్పుకోదగ్గ పాటలు ఎన్నెన్నో ఉన్నాయనుకోండి. అందులో అమరశిల్పి చెక్కనల్లో నిలువుమా నిలువుమా నీలవేణి నీ కనుల నీడలోన నా మనసు నిదురపోని, ఇది యాక్చువల్గా బహుదారి అని ఉంది, కానీ ఇందులో తిలంగ రాగ ఛాయలు కూడా ఉన్నాయి. బహుదారి తిలంగ రాగాల ఛాయలతోటి నడిచిన పాట ఇది. తర్వాత ఇంకా వినాయక చవితిలో చాలా చక్కటి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మీద చిత్రీకరించిన పాట ఒకటి, దినకర శుభకర వినాయక చవితి. ఇది 1957లో వచ్చిందండి. ఇది ఈ రాగం ఆధారం పంతువరాళి. ఇందులో చాలా చాలా ఎంతో అసలు భక్తిభావంతో బాగా పాడిన పాట ఇది. ఈ పాటను ఇది ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగేలా చేశారు ఘంటసాల గారు. అంటే వినేవాళ్ళకి ఏమవుతుందంటే, మనం మామూలుగా పాట వినడం వేరు, ఈ పాట వింటుంటే మామూలుగా దేవుడంటే నమ్మకం లేని వాడికి కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక ఫిలసాఫికల్ స్టేట్ ఆఫ్ మైండ్ని క్రియేట్ చేసే పాట ఇది. గురుగారు ఒక్క చిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నాను. దీన్ని కామవర్ధిని అని కూడా అంటారా ఏమైనా? దీన్ని కామవర్ధిని అనే దానికన్నా పంతువరాళి ఓకే సార్, అంటే ఎక్కువగా కలుస్తుంది. కామవర్ధిని ఛాయలు ఉంటే ఉండొచ్చు, ఛాయలు తగలొచ్చు, కానీ ఎక్కువగా పంతువరాళి బేసు, కామవర్ధిని ఛాయలు కూడా ఉన్నాయంటారు. తర్వాత ఇది ఆ గేయ రచయిత సంగీత దర్శకుల ప్రతిభకి నిదర్శనం అండి ఇటువంటి పాటలు. అది తర్వాత జయసింహలో అది సినిమాని హిందీలో డబ్ చేసేట. హిందీలో డబ్ చేస్తే అందులో పాట ఉంది, జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ అన్నది ఆ డబ్ చేసిన హిందీ సినిమాలో తెలుగు పాటని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచారట. మరి అక్కడ వాడు కోరారు, లేకపోతే వీళ్ళు అక్కడ దానికి తగిన అలాగే ఉంచితే బాగుండలే, వాళ్ళు అడగకపోతే వీళ్ళు చేయరు కదా. అందుకని డెఫినెట్గా వాళ్ళు అడిగే, అంటే
అంతలాగా ఘంటసాల గారి వాయిస్ అలా ఉంచేయండి ఆ పాట అని కూడా వాళ్ళు అడిగారంటే ఆయన గొప్పతనానికి నిదర్శనం. పైగా ఇందులో లిరిక్స్ లో కూడాను ఆ, అర్థమయ్యే పదాలే ఎక్కువగా ఉంటాయి అనుకుంటాను హిందీ వాళ్ళకి. ఇది నిర్మాత రామానాయుడు గారు చెప్పారని ఒక బుక్లో రాశారు. మన ఆ, స్మృతి తరంగాలు అనే పుస్తకంలో ఉంది ఇది. ఇది తర్వాత ఆ, సత్యజిత్ రే గారు పాండవనవాసం మ్యూజిక్ వినర్ట్ ఆయన. అబ్బాయి ఎంత బాగా ఇచ్చావయ్యా అన్నట్టు ఆయన ఘంటసాల గారిని. పాండవనవాసం సత్యజిత్ రే అప్పుడు గొప్ప డైరెక్టర్, బెంగాలీ డైరెక్టర్ ఆయన. ఇకపోతే నెక్స్ట్ మనం ఒక కాంట్రోవర్షియల్ సాంగ్. అంటే కాంట్రోవర్షియల్ సాంగ్ అని ఎందుకు అంటున్నానంటే బందిపోట్లో ఊహలు గుసగుసలాడే, ఊహలు గుసగుసలాడే అన్న పాట. ఈ ఊహలు గుసగుసలాడే అన్నదానికి ఆల్రెడీ మా ఎపిసోడ్స్లో కూడా ఈ పాట గురించి విశ్లేషణ చేయడం జరిగిందండి ఇంతకుముందు. ఇది ఏంటంటే జనరల్గా ఇది కొంత కొంతమంది రకరకాలుగా దీన్ని ఏమంటున్నారంటే కొంతమంది సంగీతజ్ఞులు, ముందు మనం కరెక్ట్గా చెప్తాం, సౌదామిని అనే రాగంగా సంగీతజ్ఞులు గుర్తించారండి ఫస్ట్ పాయింట్. ఈ అక్కడి నుంచి కొంతమంది ఏమన్నారు, ఇది షణ్ముఖప్రియకి అన్యస్వరాలు జత చేర్చారని ఒకళ్ళు అన్నారు. తర్వాత సుమనేశ రంజనికి నిషాదం ఎడిషనల్గా చేర్స్తే బాగుంటుంది, చేర్చారని కొంతమంది అన్నారు. సో ఈ పాటలో ముఖ్యంగా ఏంటంటేనండి, ఎందుకు ఇన్ని రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి అని నాకు ఒకసారి ఏమిటి అసలు ఇలా ఇంతమంది ఇన్ని రకాలుగా, ఒకళ్ళు ఒక రాగంగా అంటారు, ఇంకోళ్ళు ఇంకో సుమనేశ్ రంజన్ అంటారు, ఇంకోళ్ళు దానికి దీనిగా ఈ రకంగా చూస్తుంటే ఎందుకు ఇలా వచ్చిందని థాట్ వచ్చి అసలు ఈ పాటలో ఏ స్వరాలు ఉపయోగించారు అని చూస్తే ఇందులో రిషభం వర్జ్యం చేశారండి ఘంటసాల గారు. అంటే ఇందులో శుద్ధ రిషభం కానీ చతుర్థ రిషభం కానీ ఈ పాటలో లేదు. అంటే ఇంక మనం మిగిలిన స్వరాలు సగమప దని స దని అని చూసుకోవాలి. ఇప్పుడు అది చూస్తే ఇందులో ఏం చేశారు, షడ్జము, తర్వాత సాధారణ గాంధారం, ప్రతిమధ్యము, పంచము, షట్చుదైవతం. అంటే షట్చుదైవతం అంటే కైసిక నిషాదం ధ్వని వస్తుంది, అంటే చిన్న నిషాదం ధ్వని వస్తుంది. కాకల నిషాదం అంటే పెద్ద నిషాదం. ఈ స్వరాలు ఉపయోగించారు. ఈ స్వరాలు ఉపయోగించినప్పుడు మనం ఒకటి అనుకోవాలి, ఘంటసాల గారు ఏ ఉద్దేశంతో ఈ ఎవరికి తెలియని రాగాన్ని సౌదామినిలో చెయ్యాలని బుద్ధి ఎందుకు ఆయన కలిగింది ఫస్ట్ మనం ఆలోచిస్తే, పోనీ వేరేది తీసుకుని ఇంక ఏ రాగం తీసుకున్నా సరే దానికి వేరే అన్యస్వరం యాడ్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు సుమనేశ రంజని అని కొంతమంది అన్నారు, సుమనేశ రంజనికి మళ్ళీ అది కాకల నిషాదం యాడ్ చేయవలసి వస్తుంది, లేకపోతే సో ఈలాగా ఏదో ఒక స్వరం అన్యస్వరం. అసలు ఇప్పుడు సినిమా సంగీతంలో అన్యస్వరాలు ఉపయోగించడం పరిపాటే, కానీ ఆయన ప్రత్యేకించి ఈ సౌదామిని రాగాన్ని ఉపయోగించడంలో వచ్చేప్పుడు ఇంకా అన్యస్వరాన్ని ఉపయోగించే అవసరం ఘంటసాల గారు అంతటి మహానుభావుడికి లేదు. ఎందుకంటే ఆయన అన్యస్వరం ఉపయోగించాలంటే ఉపయోగించగలరు, అవసరం లేదంటే అవసరం లేదు. ఆయన దీన్ని సెలెక్ట్ చేసుకోవడంలో అంతరార్థం నాకు అనిపించింది, ఇంకా అన్యస్వరాలు ఉండకూడదు. ఎప్పుడైతే ఆయన ఉపయోగించిన స్వరాలు, నేను చెప్పిన ఈ స్వరాలు ఉన్నాయో అది సౌదామిని అని అనుకుంటే అది రిషభం వర్జ్యం చేశారు. కాబట్టి ఈ మిగిలిన స్వరాలన్నీ ఎందులో దానికి టాలీ అవుతున్నాయంటే 48, ఒకవేళ అది శుద్ధ రిషభం ఉన్న రాగం అనుకుందాం ఉంటే అది 48వ మేళకర్త దివ్యమణికి
ఈ మిగిలిన స్వరాలన్నీ సరిపోతాయి. లేదా ఒకవేళ ఈ పాటలో చతుశ్రుతి రిషభం ఉన్న మేళకర్త అని అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పోనీ, అంటే అది వర్జ్యం చేశారు, అది వేరే విషయం. అప్పుడు అది 60వ మేళకర్త నీతిమతికి సరిపోతాయి మిగిలిన స్వరాలన్నీ. చూసారా? అంటే అంటే ఇది ఈ సౌదామిని అంటే ఇది ఏ జన్య రాగంలోనూ మనకి ఎక్కడ కనిపించట్లేదు, ఏ మేళకర్తలో. కాబట్టి మనం వీ డ్రా ఒపీనియన్, ఇది సౌదామిని అని సంగీతజ్ఞులు ఆల్రెడీ నిర్ధారించారు కాబట్టి. కానీ అన్యస్వరాలు అది అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా ఈ స్వరాలన్నీ ఉన్న రాగాలు ఉన్నాయి కాబట్టి. అందుకని మనం ఈ ఊహలు గుసగుసలాడి అన్నది చాలా ఒక ప్రత్యేకించి చెప్పుకోవాలి ఆయన కంపోజిషన్స్లో. Thank you. Please like, share and subscribe.